వేగిపోయాయి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆలు స్మాష్ చేసుకున్నాండి ఇలాగా. ఓకే, మ్యాష్ చేస్తున్నారు. బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు అండి ఇది. ఇప్పుడు వేస్తారు. ఇట్లా వేసుకోవాలండి. ఓన్లీ ఆలు అని ఇంకేం దీంట్లో కలపాలా? తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్ని మరో వెజిటబుల్ ఏం లేదు? ఇంకేం లేదు. ఓకే, వేసేయండి. లైట్ గా కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే. ఓహో, అంటే పచ్చిమిరపకాయ అంటే క్యాప్సికమ్ ఉంది కాబట్టి కొంచెం పడుతుంది కదండి ఎక్కువ, అందుకని. ఎస్. ఓకే, పోపులు పప్పుల పొడమ్మా. అవును సార్. వేసి పారేయను. మధ్య మధ్యలో కొంచెం నూనె యాడ్ చేస్తుండాలి. చేస్తుండాలండి. పొడి వేసిన తర్వాత నూనె వేయకపోతే శాంతించరు. ఆలు అన్న తర్వాత కొంచెం నూనె వేసి కొంచెం దాన్ని రుచికరంగా తయారు చేసి పొడి వేసిన తర్వాత కొంచెం రుచికరంగా రావాలంటే కాస్త కరెక్ట్ అమ్మా, అప్పుడే కదా టేస్ట్. కారం పొడి వేద్దామండి. కారం పొడి వేయండి అమ్మా కొంచెం. చల్లారి చేయాలి కదా ఇప్పుడు? చల్లార్చాలి. ఓకే, పొయ్యి కట్టేద్దామమ్మా. కట్టేద్దాం. ఓకే, రైట్, కట్టేయండి అమ్మా. ఓకే, ఇది చల్లారిన తర్వాత మనం క్యాప్సికమ్ లో స్టఫింగ్ చేసేస్తాం. స్టఫింగ్ చేసుకో. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు ఆలు స్టఫింగ్ చేద్దామమ్మా. అవునండి. ఓకే, రైట్. ఫస్ట్ క్యాప్సికమ్ ఇలా ఉంటుంది కదండి ఇది. దీన్ని ఇలా కోసి క్యాప్సికమ్ కోసి గింజలన్నీ లోపలికి తీసేసేయాలండి. గింజలన్నీ తీసేయాలి. ఆల్రెడీ నేను తీసుకొచ్చానండి ఇది. ఓకే, రైట్ అమ్మా. ఈ ఆలు ఇందులో వేసి స్టఫింగ్ చేసింది. పక్కన వేరే గిన్నె పెట్టుకుని మళ్ళీ నూనె వేసి ఫ్రై చేస్తాం. స్టఫ్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, నెక్స్ట్ ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదండి మనం. దీన్ని ఇలా క్లోజ్ చేసి ఈ పాన్ తీసేసండి. ఓకే, స్టవ్ వెలిగించుకుని వేరే పాన్ పెట్టుకుని అందులో నూనె వేస్తారు. దీంట్లో నూనె పోయాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి. స్టఫ్ చేసినవి మనం కొంచెం ఆయిల్ వేసి అందులో పెట్టామండి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచుతారా? కాసేపు ఉంచాలండి. ఓకే, మధ్య మధ్యలో తిప్పాలండి. వేయండి, మూత పెట్టండి. ఓకే, ఇప్పుడు అంటే కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మగ్గింది కాబట్టి కొంచెం తిప్పండి. ఓకే, క్యాప్సికమ్ తీసుకుని అందులో గుజ్జు గింజలు పీకి పారేసేసండి. ఈ స్టఫ్ అంతా దాంట్లో పెట్టి మూత పెట్టి మళ్ళీ పెట్టామండి. నూనె వేసారు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కొంచెం అది మెత్తబడుతుందండి. ఆయిల్కి ఆవిరి పట్టేసి అయిపోతుంది. అమ్మ, ఇది అంటే మనం రైస్ తో తినడానికి లేదు, చపాతీతో తినొచ్చు. రైస్ కూడా బాగానే ఉంటుంది. రైస్ కూడా బాగానే ఉంటుంది. అంటే పొడి పొడిగా కలుపుకుంటాం. పొడిగా రైట్ అమ్మ. అప్పుడు ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిందండి. బౌల్లో తీసుకుంటున్నాం అండి ఇలాగా. స్టఫ్డ్ ఆలు క్యాప్సికమ్ ఫ్రై రుచి చెప్పండి. ఆహా,